రాజశేఖర్ ఈయన గుర్తుకు రాగానే మనకి రోజ్ రోజ్ రోజా పువ్వ అనే పాట టక్కున గుర్తుకు వస్తుంది కదూ. అంతలా మెప్పించాడు మన రాజశేఖర్. అయితే ఎంత పెద్ద హీరో అయినా సరే కొంతకాలం తర్వాత ఫేడ్ అవ్వక తప్పదు. రాజశేఖర్ కి కూడా అదే పరిస్థితి వచ్చింది. కానీ మొన్న ఈ మధ్య వచ్చిన కల్కి సినిమాతో మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇచ్చాడు అనుకున్నాం. కానీ ఆ తర్వాత మంచి సినిమా రాలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా రెండు గట్టి ప్రాజెక్టులలో రాజశేఖర్ ఉండటంతో మన జగపతి బాబు కెరీర్ ఎలా తిరిగిందో అలా తిరగటం ఖాయమంటున్నారు అందరూ. యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే ఆయన సినిమాల్లో అన్యాయానికి ఎదురు నిలిచే పాత్రలతో ఆయన ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలు అలరించారు. పోలీస్ పాత్రలు, యాక్షన్ పాత్రలు, భావోద్వేగ పాత్రలు ఏది చేసినా తన ప్రత్యేకమైన శైలిలో చూపిస్తూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను కూడా సంపాదించుకున్నారు. అయితే కాలం మారుతున్న కొద్దీ సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. కొత్త తరం హీరోలు రావటం, కథల తీరు మారడం వల్ల అనేక మంది సీనియర్ హీరోలు ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అదే మార్గాన్ని ఇప్పుడు రాజశేఖర్ కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు హీరోగా వరుస విజయాలు సాధించిన రాజశేఖర్ ఇప్పుడు క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారుతున్నారు. ఇకపై తనకు నచ్చిన మంచి పాత్రలు వస్తే క్యారెక్టర్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పడం విశేషం. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. రాజశేఖర్ కెరీర్ ను వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఎన్నో విజయాలను సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పోలీస్ పాత్రలలో ఆయన చూపించిన ఆగ్రహం, న్యాయం కోసం పోరాడే ధైర్యం ప్రేక్షకులకు చాలా నచ్చింది. అందుకే ఆయనకు యాంగ్రీ మ్యాన్ అనే పేరు కూడా వచ్చింది. అప్పట్లో ఆయన సినిమాలు విడుదలైతే థియేటర్లలో మంచి స్పందన కనిపించేది. ఆయన నటించిన అంకుశం సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ సినిమాలో ఆయన పోషించిన పోలీస్ పాత్ర ఇప్పటికీ చాలా మందికి గుర్తుండిపోయేలా ఉంది. అలాగే అల్లరి ప్రియుడు, అన్నా వంటి సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ఆ కాలంలో ఆయన స్టార్ హీరోగా మంచి స్థాయిలో నిలిచారు. తర్వాత కూడా రాజశేఖర్ కొన్ని విజయవంతమైన సినిమాల్లో నటించారు. ముఖ్యంగా శివయ్య, మా అన్నయ్య వంటి చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఆ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖంగా ఉన్న చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల తర్వాత తనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని అప్పట్లో చాలా మంది భావించేవారు. అయితే కాలక్రమంలో పరిస్థితులు కొంచెం మారాయి. కొత్త తరహా కథలు, కొత్త హీరోలు రావడంతో రాజశేఖర్ సినిమాలు కొంతకాలంగా పెద్దగా విజయాలు సాధించలేకపోయాయి. కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు మునుపటి స్థాయి విజయాలు రావటం కష్టమైంది. ఈ నేపథ్యంలో చాలా మంది అభిమానులు, సన్నిహితులు ఆయనకు ఒక సలహా ఇచ్చారు: క్యారెక్టర్ రోల్స్ లో నటించమని. తెలుగు సినీ పరిశ్రమలో ఇదే మార్గాన్ని అనుసరించిన మరో హీరో సుమన్. ఒకప్పుడు యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన చాలా కాలం క్రితమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ప్రస్తుతం అనేక సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటున్నారు. క్యారెక్టర్ యాక్టర్ గా కూడా మంచి విజయాలను అందుకున్నారు. అదే మార్గాన్ని రాజశేఖర్ కూడా ఎంచుకుంటే మంచిదని చాలా మంది సూచిస్తున్నారు. ఇన్నాళ్లకు రాజశేఖర్ కూడా ఆ ఆలోచనను స్వీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న బైకర్ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆయన హీరో తండ్రి పాత్రలో కనిపించబోతున్నారని తెలిసిందే కదా. మనం ట్రైలర్ కూడా చూసాం కదా. ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాత్ర రాజశేఖర్ కు కొత్తగా అనిపించడంతో ఆయన ఎంతో ఆసక్తిగా ఈ ప్రాజెక్ట్ ను అంగీకరించినట్టు తెలుస్తోంది. ట్రైలర్ లో రాజశేఖర్ ఆయన కొడుకుకి ట్రైనర్ గా కూడా కనిపిస్తాడు. ఈ సినిమాతో పాటు మరో భారీ ప్రాజెక్ట్ లో కూడా రాజశేఖర్ కనిపించబోతున్నారు. యువ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్రను పోషిస్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక బైకర్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సంస్థ గతంలో శర్వానంద్ తో కలిసి రన్ రాజా రన్ మరియు ఎక్స్ప్రెస్ రాజా వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించింది. అందుకే ఇప్పుడు వస్తున్న బైకర్ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే రాజశేఖర్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త అవకాశాలు రావటం ఖాయం. ముఖ్యంగా ఆయన అనుభవం, నటన అన్నీ కలిసి కొత్త తరహా పాత్రలో ఆయనను మరింత బిజీ చేయవచ్చని చెప్తున్నారు. మొత్తానికి చూస్తే ఒకప్పుడు యాక్షన్ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించిన రాజశేఖర్ ఇప్పుడు తన కెరీర్ లో కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు. హీరోగా మాత్రమే కాకుండా మంచి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇకపై ఆయన చేసే పాత్రలు ఎలా ఉంటాయి, ప్రేక్షకులు వాటిని ఎలా స్వీకరిస్తారు అన్నది చూడాలి. ఇప్పటికైతే అందరి దృష్టి ఏప్రిల్ 3న విడుదల కానున్న బైకర్ సినిమా పైనే ఉంది. ఆ సినిమా విజయం సాధిస్తే రాజశేఖర్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త ప్రయాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఈ కొత్త ప్రయాణం ఆయనకు ఎంతవరకు విజయాన్ని తీసుకువస్తుందో చూడాలి.